క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరట శుభాలు కలుగునిగాక. మన దేవుడు దీనులకు దేవుడు, దీన స్థితి కలిగిన వాటి వాళ్ళని ఉన్నత స్థితికి హెచ్చించే దేవుడని మనము దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ప్రసంగం చేశాడు. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు అని, వారు పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటారని యేసు ప్రభువారు స్వయంగా చెప్పారు. దీనులు అంటే అర్థం ఏంటంటే, మనకి ఈ లోకములో ఎన్ని ఉన్నా, ఏ యోగ్యత ఉన్నా కానీ దేవుని ఎదుట మనము ఏమీ లేని వారం, ఒట్టివారం, ఎన్నిక లేని వారం, ఆయన మూలంగా బ్రతుకుతున్న వాళ్ళం, ఆయన మూలంగా ఉనికి కలిగి ఉన్నాం, చలించుచున్నాం. ఆయన లేకుండా మనం లేము అనే విధంగా మనము ఉండాలి. కొంతమంది చూడండి, గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడుతూ ఉంటారు, లేక మేడ మిద్దులను బట్టి, ఆస్తి ఐశ్వర్యం బట్టి, ధనము, బలము, బంగారము, అంద చందాలను బట్టో ఇంకా వేటినో వాటిని చూసి అతిశయపడిపోయి వారంతటా వాళ్ళు చాలా గర్వంగా, అహంకారంగా ప్రవర్తిస్తూ, దేవుడంటే లెక్క లేకుండా, దేవుడంటే భయం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు దీనులు కాదు, వాళ్ళు గర్విష్ఠులు. అలాంటి వాళ్ళని దేవుడు నాశనమునకు అప్పగిస్తాడని బైబిల్ చెప్తుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రకటన బోధిస్తూ, ఆయన మత్తయి సువార్తలో మనము చూసినట్లయితే అక్కడ ఆత్మ విషయమైన వారు ధన్యులు, ఆ పరలోక రాజ్యం వారిది అని 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట మనము చదువుతున్నాం. ఆత్మ విషయంలో దీనులు అంటే ఏమిటి? మొదటి విషయం, ఆత్మ విషయంలో దీనులు అంటే ఏమిటో మొదటగా మనం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 47వ వచనంలో, లూకా సువార్త 1వ అధ్యాయం 47వ వచనంలో మరియ యేసు ప్రభువారిని కన్నటువంటి తల్లి, ఆమె దగ్గరికి దేవుని దూతే వచ్చి, స్వయంగా దేవుడు పంపిస్తే దేవుని దూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభం, నీవు దేవుని వలన కృప పొందితివి, నీవు గర్భము ధరిస్తావు, నీవు దేవుణ్ణి నీ గర్భమును ధరిస్తావు, పుట్టబో శిశువు పరిశుద్ధాత్మ ద్వారా పుడతాడు, దేవుడు అవుతాడు అని వివరంగా చెప్పినప్పుడు ఆమె మామూలుగా ఎవరైనా సరే అతిశయపడతారు. ఎవరికి లేనటువంటి భాగ్యం నాకు దొరికింది, నేనెంత అందగత్తిని కాకపోతే, ఎంత మంచిదాని కాకపోతే, ఎంత గొప్పదాని కాకపోతే నీకు ఎన్నెన్నో విధాలుగా హెచ్చించుకుంటాను. కానీ దేవుని దూత మరియ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభమాని, యేసు ప్రభువారు నీలో పుడతారని ఈ విషయం చెప్పగానే ఆమె అన్నమాట భలే ఆశ్చర్యంగా ఉంటది. ఏమంటుందో చూసారా? ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. దీన స్థితి, నేను దీన స్థితిలో ఉన్న నన్ను దేవుడు కటాక్షించాడు అంటుంది. కానీ నేను ఎంత కన్యకను కాకపోతే, ఎంత పరిశుద్ధమైన అమ్మాయిని కాకపోతే, ఆ దేవుడే సృష్టికర్తే నా గర్భములో ఉండి వస్తున్నాడా అని ఎప్పుడు కూడా ఆమె అతిశయించలేదు. చూసారా? ఆత్మ విషయమే దీనత్వం ఏంటంటే, నీలో ఎంత పరిశుద్ధత ఉన్నా, నాలో ఎంత పరిశుద్ధత ఉన్నా, మనం ఎంత గొప్ప భక్తిపరులమైనా, ఎన్ని ఉపవాసాలు ప్రార్థన చేసినా, ఎంత నీతిగా ఉన్నా, ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా, ఎన్ని పరిచర్య సేవా కార్యక్రమాలు ఎన్నెన్ని చేసినా, దాన ధర్మాలు చేసినా, ఉపవాసాలు చేసినా, ఎంత పవిత్రత, పరిశుద్ధత మనం ఎంత ఉంది అని మనం ఎంత అంతే అనుకుంటారో, ఎవరికన్నా అనుకుంటారో. నేనైతే అనుకోను ఇప్పుడు కూడా. నేను ఎప్పటికప్పుడు పరగడిపోయి ఒక 40 రోజులు ఉపవాసాలు చేసి మళ్ళీ ఎప్పుడు ఉండాలా అని ఎదురు చూస్తా. ఒకవేళ నేను ఎక్కడైనా ప్రసంగం చేసి ఒకవేళ 10 మందికి బాప్తిసం ఇచ్చినా, మళ్ళీ ఇంకో చోట ఎక్కడిద్దామో ఒక 100 మందికి ఇస్తే బాగుంటుందని ఎదురు చూస్తూ ఉంటా. అలా ఆకలి. ఇంకా నేను చేయవలసింది ఏదో చిన్నగా చేసింది తప్ప ఇంకా చేయాల్సింది ఇంకెంతో ఉంది. చేసింది తక్కువ, చేయాల్సిందే ఎక్కువ అని నా భావన. నేను చేసిన భక్తి, నేను చేసిన ప్రార్థనలు, నేను చేసిన ఉపవాసాలు, నేను చేసిన సేవా పరిచర్యలు, నేను అనుభవించిన కష్టాలు, శ్రమలు ఇవన్నీ కూడా అవి మామూలుగా లోకరీతిగా మనుషులకు మీకు చెప్పుకుంటే చాలా మంది అమ్మో
అయ్యో నాయన అనుకుంటారు, అంటారు కూడా నా సాక్షి విన్నవాళ్ళు. కానీ అయినా నేనేమంత గొప్ప స్థితి కలిగినోని కాదు. దీన స్థితి కలిగిన నన్ను, నిన్ను, ఈ సందేశం ప్రతి ఒక్కరిని దేవుడు కటాక్షించాడని అనుకుందాం. ఆయన కటాక్షించబట్టి ఈ రక్షణ భాగ్యం, ఈ ప్రార్థన జీవితం, ఈ బైబిల్ చదువుకోవటం, ఈ పవిత్రమైన బ్రతుకు ఆయనే మనల్ని కటాక్షించబడితే మనం ఇలా ఉండలేము. మనం ఉండాలనుకో ఎంతో మంది లోకంలో ఎంతో మంది ఉండాలని చూసినా ఉండలేరు. ఎందుకనగా వారి యొక్క స్వనీతి వాళ్ళని పరిశుద్ధపరచలేకపోదు. మన స్వనీతి ఎవరిని, మానవ స్వనీతి, సొంత భక్తి, సొంత ప్రయత్నాలు ఏవి కూడా మనిషిని పవిత్రపరచలేవు, పరిశుద్ధం ఉంచలేవు, దేవుని కటాక్షానికి పాత్రులుగా చేయలేవు. అందుకని యెషయా గ్రంథకర్త అంటాడు కదా, మీ నీతి క్రియలు మురికి గుడ్డలు అంటాడు. కనుక ఏదైనా మనుషుల్లో నీతి ఉందంటే అది మురికి గుడ్డలు. మురికి గుడ్డలని ఉంది కానీ బైబిల్లో అక్కడ ఇంకా ఇంకా గలీజైన మాట అక్కడ ఉంది. ఇంకా మురికి చెప్పటానికి వీలు కానంత మురికి గుడ్డలతో సమానం అంటాడు అక్కడ. కనుక ఇక్కడ గమనించండి, ఆత్మ విషయంలో దీనులు అంటే అర్థం ఏంటంటే ఎంత బిషప్ అయినా, రెవరెండ్ అయినా, ఎంత పరిశుద్ధుడు, హోలీ గొప్పవాళ్ళు, నిన్ను ఎంతమంది ఎంత గొప్పగా పోయినా, అయ్యో నీ దీనస్థితి కలిగిన నన్ను దేవుడు కటాక్షించాడని ఒప్పుకుందాం తప్ప, ఒప్పుకోండి. అంతేగాని కొమ్ములెగరేసేసుకుని సూటు బూట్లు నాకేమన్నా అని చెప్పేసి మేమే ప్రసంగికులమని కానీ, లేకపోతే ఆస్తిపరులమని కానీ, 10 మంది మా మాట వింటున్నారని కానీ, అందరూ పొగుడుతున్నారని కానీ, వందనాలు చెప్తున్నారని కానీ, గౌరవిస్తున్నారు, గణపరుస్తున్నారు, ఇవన్నీ చూసుకుని ఏమాత్రమన్నా కొంచెం కానీ అతిశయపడ్డావో బైబిల్ చెబుతుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. పడిపోతావు, నశించిపోతారు. గనక ఎట్టి పరిస్థితుల్లో అతిశయం, గర్వం రాకూడదు. మనల్ని దేవుడు కటాక్షించాడు, ఈ కటాక్షాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని నేర్చుకుందాం తప్ప ఏమాత్రం అతిశయపడదు. ఇదే ఆత్మ సంబంధమైన దీనత్వం అంటే. ఆత్మ విషయంలో దీనులంటే ఏంటంటే, నీ దేవుడు నిన్నెంత కటాక్షించినా నీవు దీన స్థితిని దేవుడు కటాక్షించాడు కాబట్టి నాకు ఏమున్నా, నేనేమై ఉన్నా అది దేవుని కృపై ఉన్నాను అనుకో తప్ప, ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు ఇటు చూసి నీలో నీరు చూసుకుని ఎప్పుడు పొరపాటుగా నువ్వు తొందరపడి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. రెండవదిగా చూద్దాం. రెండవదిగా ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు అనే మాటకు రెండో అర్థం ఏంటంటే, ఆదికాండం 18:27. ఆదికాండం 18:27 దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాం. లోతు అనేటువంటి తన యొక్క బంధువులు వాళ్ళు సొదొమ గొమొర్రాలో ఉన్నారు. వాళ్ళు ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు అగ్నితో ఆహుతి చేయబోతున్నాడు. ఆ పట్టణంలో ఉన్నటువంటి లోతు అనేటువంటి తన బంధువులు ఆయన నశించిపోవటం ఇష్టం లేక ఆయన కుటుంబం కోసం దేవుని సన్నిధిలో అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసేటోడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, అక్కడ చూడండి, అబ్రహాం ఇదిగో ధూళియు బూడిదయు అను ప్రభుతో తెగించుచున్నాను. చూడండి, బూడిద, ధూళి, ఆయన కోసం తన ఏదో అవసరం కొరకు ప్రార్థన చేయట్లే. ప్రార్థనలో అబ్రహాముని గురించి మనకు తెలియదు ఏముంది. ఆయన 12వ అధ్యాయం దగ్గర నుండి, ఆదికాండం 12వ అధ్యాయం కాడ నుండి మనం చూస్తూ వస్తే అబ్రహాం ఎంతో విశ్వాస వీరుడు, సర్వశక్తి గల దేవుని మాట విని దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటూ పోతున్నాడు. ఆయన మంచి పేరుంది దేవుని దృష్టిలో. దేవుడు ఎంతగానో మెచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా బైబిల్లో ఉన్నారు ఈ ప్రపంచంలో, భూలోకములు అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అంత గొప్ప వ్యక్తి దేవుని పాదాలు పట్టుకుని ఒక ఆత్మలనక తన బంధువులు నశించిపోవటం ఇష్టం లేక ప్రార్థనలో ఇలా తగ్గించుకుంటున్నాడు. ఇదిగో నేను ధూళిని, బూడిదిని. అవ్వా కొంతమంది అయితే కానీ, ప్రభా ఇదిగో నాయన నేను ఎంత భక్తుడిని, నువ్వు చెప్పినట్టు దేశాన్ని నిడిచా, బంధువులు నిడిచా, అన్ని విడిచిపెట్టేసి నువ్వు చెప్పినట్టుగా నేను వెళ్ళిపోతున్నాను, నా ప్రార్థన వింటావా వినవా, అసలు నువ్వు దేవుడివేనా, నా ప్రార్థన వినా నువ్వు అని ఇట్ట గర్వంగా అహంకారంగా ఇచ్చించుకుంటూ సొంత భక్తిని ఆధారం చేసి ప్రార్థన చేస్తారు. అది ప్రార్థన, అది దీనత్వం కాదు. ఆత్మ విషయంలో దీనులు, ఆత్మ విషయమై దీనులు అయిన వారు ధన్యులు, ఆశీర్వించబడే
జీవితం నీకు ఉండాలని దీనత్వం. ఆత్మలో అంటే నీ ప్రార్థన జీవితం చాలా దీనత్వంగా ఉండాలి. ఇదే సందర్భాన్ని ఈ విషయంలో మనము లూకా సువార్తలోకి వెళితే అక్కడ ఒక ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. 18వ అధ్యాయంలో సుంకరి పరిసేయుడు ప్రార్థనలో పరిసేయుడు హెచ్చించుకుని దేవుని దృష్టికి దూరం అయ్యాడు. అయితే సుంకరి పరిసేయుడు హెచ్చించుకున్నాడు, సుంకరం తగ్గించుకున్నాడు. పాపినైనా నన్ను కటాక్షించని ప్రార్థన చేసి దేవుని నీతిని పొందుకున్నాడు, దేవుని కటాక్షం పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? మొదటగా నీ స్థితి దేవుని చేర కటాక్షించబడిందని గ్రహిస్తున్నావా, లేక నీ అదృష్టమో లేకపోతే నీ పిత్రార్జితమో లేకపోతే వాళ్ళలో వీళ్ళో నీ స్వకీయమైనటువంటి జ్ఞానమో ఏదో అనుకుంటున్నావా? నో, అది ఆత్మ సంబంధమైన దీనత్వం కాదు. నీ చదువు, నీ అందమో, నీ టాలెంట్సో నీది ఏది పనికిరాదు. నీ స్థితిని దేవుడు కటాక్షించాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నువ్వు ఆత్మ సంబంధంగా దీనత్వంలో ఉన్నావు. రెండవదిగా ప్రార్థనలు ఎల్లప్పుడూ దీనత్వంతో ప్రార్థించాలి. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించాలి. నాలో ఏ మంచి లేదు ప్రభా, నీవే కటాక్షించయ్యా. నేను ఎంత విశ్వాసంలో ఉన్నా, ఎంత ప్రార్థన జీవితం లో ఉన్నా, ఎంతగా నేను భక్తి చేసినా బూడిదని దూలినయ్యా అనే విధంగా ఉండాలి. మూడవదిగా చూస్తే దానియేలు చాలా నీతి కలిగిన వాడు, నీతివంతుడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఏమన్నా చూస్తామంటే ఆయన ఏమైనా ప్రార్థన చేస్తానంటే దానియేలు చూడండి, ఆ దానియేలు ప్రార్థనలో చూడండి అక్కడ ఏమంటాడో, నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుతున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించుట లేదు. మా దేవ చెవియొగ్గి ఆలకింపు. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకు వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించు చూడుము. అంటే ఈ ప్రాంతంలో దానియేలు మనకు గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే దేవుని గొప్ప కనికరమును బట్టే మనం ప్రార్థిస్తున్నాం తప్ప ప్రార్థన మనం సొంతంగా చేయలేము. ఆ ప్రార్థన మనకు ప్రార్థన ఎలాగ చేయటం రాదు అసలు. వాస్తవంగా పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి ప్రార్థన ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో మనం దేవునితో ఎలా మాట్లాడాలో ఆత్మ దేవుడే మాట్లాడిస్తున్నాడు తప్ప మనం అయితే మాట్లాడలేము, మనం చేయలేము. మనం దేవునితో మనం లోకములో గొప్ప మనుషులతో మాట్లాడతానిక వాళ్ళతో వీళ్ళతో ఎవరంతా మాట్లాడి సీఎంతో లేకపోతే నాయకులతో పెద్దలతో చిన్నలతో మాట్లాడటమే జంగుతారు, భయపడతా ఉంటాం. మాట్లాడితే ఒక చేత కదని ఎవరెవరినో పట్టుకుని వాళ్ళని వీళ్ళని తీసిపోతూ ఉంటాం. అదంటే సృష్టికర్త దేవునితో మాట్లాడుట మన వల్ల అవుతుందా? మన వలన కాదు, అది దేవుని కనికరమే. రెండవదిగా ఒకవేళ దేవునితో నువ్వు మాట్లాడిన ప్రార్థన చేసినా మన నీతిని బట్టి ప్రార్థన చేయట్లా, మన స్వనీతి కార్యాలను బట్టి ఆయన సన్నిధిలో చేయలేం ప్రార్థన. కేవలం ఆయన కనికరం, కేవలం ఆయన కృప, నీతి. ఇలా మనము ప్రార్థన జీవితంలో మనము ఈ దానియేలు ఆత్మ సంబంధమైన దీనత్వం. వాస్తవంగా దానియేలు గురించి బైబిల్ ఏం చెబుతుంది? ముమ్మారు ప్రార్థన చేశాడు, సింహాల నోరును ముయించాడు, బయటకు వచ్చాడు, దేవుని చేత గొప్పవాడు, రాజు కూడా పొగిడాడు, అధికారినిగా చేశాడు. బాబో ఎంతో చరిత్ర ఉంది ఆయనకి. అయినా సరే అంత కార్యాలు దేవుడు ఆయన పక్షంగా జరిగించినా గాని అయ్యా నేను ముమ్మారు నీ కొరకు ప్రార్థించానయ్యా, రాజశాసనాలను ధిక్కరించి మరి ప్రార్థన చేశాను ఆయన. నా ప్రార్థన వెనుక ఇంకా ఎవరి ప్రార్థన వింటావు అని ఈ దేవునితో అట్లాంటి జరిగినటువంటి ఆయన పక్షంగా దేవుడు చేసిన కార్యాలు అడ్డం పెట్టుకుని తనకు ఏదో గొప్పతనం ఉందని ప్రార్థన చేయట్లా. నీ కనికరమును బట్టి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. నేనేదో గొప్ప భక్తి ఉన్నవాడని కాదు నాయన, నీతున్నవాడని కాదు. ఇది ఆత్మ సంబంధ దీనత్వం. చాలా మంది ఏమంటారు, కొంతమంది పాస్టర్ గారు కూడా, నేను అక్కడ ప్రార్థన చేస్తే అక్కడ అది జరిగింది, నేను అక్కడ ప్రార్థన చేస్తే ఇది జరిగింది ఇది జరుగుతుంది అని అంటాడే కానీ దేవుడు కనికరిస్తాడమ్మా, దేవుడు దయ చూపిస్తాడు. నేను ప్రార్థన చేస్తాను, మీరు చేయండి, మనం కలిసి ప్రార్థన చేస్తాం, దేవునికి అసాధ్యమైన దేవుంది నానా,
అమ్మా అయ్యా దేవుడు కనికరిస్తే అది ఎంతసేపు అమ్మా అంటే దేవుని వైపు తిప్పడు మనసు. నేను అక్కడ చేశాను ఇక్కడ బాగా చేశాను అని గొప్పలు చెప్పుకొని ఆయన్ని చెడగొడతాడు, ఆయన్ని చెడిపోతాడు. కనుక ఈనండి దేవుని ప్రజలారా, వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా బైబిల్లో. వాళ్ళ మాటలు విని దేవుని ఎదుట మోసపోమాగండి. దేవుడు కనికరం, ప్రభా నువ్వు కనికరిస్తే నేను నువ్వు కనికరిస్తే ప్రార్థన చేయగలను. అది కూడా ప్రార్థన చేసిన నేనేదో పెద్ద కానుకలు ఇచ్చానో, ఏదో ఆ పని చేశాను ఈ పని చేశాను నీ కొరకు ఏదో త్యాగం చేశానని కాదయ్యా, మా స్వనీతిని బట్టి కాదయ్యా, నేను చేసిన కార్యాలను బట్టి కాదు నాయనా, నీ కృప నీ దయ అని దేవుని దగ్గర మనం తగ్గించుకుంటూ ప్రార్థన చేయాలి. ఇక 4వది చూడండి, యెషయా గ్రంథం 6:5 ఏమంటాడంటే, యెషయా 1 అధ్యాయం నుండి 3, 4, 5 అధ్యాయాల వరకు వాళ్ళకి శ్రమ వీళ్ళకి శ్రమ అందరు ప్రవచనం చెప్తాడు ఆయన. తీరా దేవుడు యెషయాని దర్శించగానే ఆయన అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జన్మల మధ్య నివసించువాడను, నేను నశించిన రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కన్నులారా సూచితిననుకుంటుని. చూడండి, దేవుణ్ణి ప్రవక్తే దేవుని పక్షంగా నిలబడి ప్రజలకు దేవుడిచ్చిన ప్రవచనాలు ఆ మాటలు ప్రకటించాలి, ప్రవచించాలి, కరెక్టే. కానీ తాను ఎలాంటి వాడు చూసుకోవట్లా. ఈ దినాల్లో చాలా మంది పాస్టర్లు కూడా అలాగే చేస్తున్నారు. చాలా సేవకులు వాళ్ళు చెప్తున్నారు, కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? వాళ్ళు లవ్ మ్యారేజ్లు చేసుకోవద్దు అంటారు యూత్ని. ఏంటి ప్రేమించి పెళ్లి చేసుకుంటారా, ఆ పెళ్లి నేను చేయను లేకపోతే ఆ పెళ్లికి రాను అని అంటూనే వాళ్ళు విమర్శిస్తా ఏలాకోలం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ పిల్లలు అసలు ఆ పాస్ట్ గారే ఆ కాలంలో ఒకనొకప్పుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు అన్న సంగతి ఎవరు తెలుసు? అది చెప్పడు. అంటే బోధిస్తున్న బోధకులారా, మనం ఎవరమో చూసుకుంటే ఇతరులు బోధించు. నీళ్ళు అబద్ధం పెట్టుకుని, మోసం పెట్టుకుని, వంకర మాటలు, కపట మాటలు, ఇట్లాంటి చేష్టలని చేస్తా బయట వాళ్ళకి మీరు పాపిస్తోళ్ళు, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మార్పు లేదు, అది ఇదని ఇతరులకు శ్రమ అది ఇదని చెప్పి వాళ్ళు భయపెడుతూ ప్రకటన చేస్తున్నారే బోధకులు. అలా చెప్పే ఎవరికైనా సరే, ఇదిగో బైబిల్ చెప్తున్న మాట యెషయా గ్రంథం 6:5 అట్లా చెప్తూ ఉండగానే ఒకనొక రోజు నా దైవ దర్శనం, దేవుని ప్రత్యక్షత కలిగింది ఆ ప్రవక్తకి. ఆ కలగ్గానే ఆయన అంటాడు, అయ్యో నాకు శ్రమ అంటాడు. ఇప్పటివరకు ఇంతకుముందు అందరికి శ్రమ అన్నాడు, అందరూ పోతారు, అందరూ నశించిపోతారు అన్నాడు. ఇప్పుడు నేను నశించిపోతున్నాను. నేను అవును, దేవుని ఎదుటికి వచ్చేవారికి ఎవరైనా సరే నిజంగా దైవ ప్రత్యక్షత ఉన్న వాళ్ళు ఎవరైనా, విశ్వాసులవని, పెద్దలవని, చిన్నోళ్ళవని, సేవకులని ఎవరైనా అవని తమ్మును తాము దిద్దుకుంటూ ఉంటారు, తమ్మును తామును పరిశీలన చేసుకుంటారు, పరీక్షించుకుంటారు, పరిశోధించుకుంటారు. ఇతరులను ఎంచుతూ, ఇతరులను దూషిస్తూ, ఇతరులను శపిస్తూ, ఇతరులను అలా అయిపోవాలి ఎలా అయిపోవాలంట అలాంటి మాటలు మాట్లాడు. నిజంగా ఆ దేవుని బిడ్డలు కాదు, దేవుని సేవకులు అంతకంటే కాదు అలాంటి వాడు. కనుక మనల్ని మనం పరీక్షించుకుంటూ తీర్పు దినాన్న గురి కాకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలని చూస్తున్నాం. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయంలో దీనులైన వారు అంటే ఎవరంటే, ఇతరులకు చెప్పు, దేవుడిచ్చిన వాక్యాన్ని నేను చెప్పాలి, మీరు చెప్పాలి, దేవుని సేవకులు అందరూ చెప్పాలి, అలాగే విశ్వాసులు కూడా అందరికి స్వార్థపడాలి. కానీ మనం ఎలా ఉన్నాం, మన స్థితిని కూడా మనం చూసుకుంటూ ముందుకు సాగటమే ఆత్మ విషయంలో దీనత్వం. మనము తగ్గించుకోకుండా ఇతరులను తగ్గించుకోండి అని చెప్తాం. అది నిజం, అది ఆత్మ సంబంధం, దీనత్వం కాదు కదా. మనం ప్రార్థన చేయం, అందరం ప్రార్థన చేయమంటాం. మనం ఉపవాసం ఉంటాం, అందరం ఉపవాసం ఉంటాం. మనం కానుకలేవు, దేవుడికేమో అందరు ఇవ్వాలంటాం. అది ఆత్మ విషయంలో దీనత్వం ఎట్లా అవుతుంది? కాదు. కనుక ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. మొదటగా మరియా ఏమంటది, నా స్థితిని దేవుడు కటాక్షించాడు అందే తప్ప తను ఎక్కడ గొప్ప చేసుకోవాలి. అబ్రహాం తాను ఎక్కడ గొప్ప చేసుకోవాలి, నేను బూడిదని దూరిని అన్నాడు. అలాగే దానియేలు కూడా, అయ్యా నా నీతి కార్యాన్ని బట్టే కాదు, నీ కనికరాన్ని బట్టే అని ఒప్పుకుంటున్నాడు. 4వదిగా యెషయా నాకు శ్రమ అని తన్ను తాను సరి చేసుకుంటూ, తన్ను తాను దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ, పరిశోధన చేసుకుంటూ
ఆయన ఎంతగానో తగ్గించుకుంటున్నాడు. అది ఆత్మ సంబంధమైన దీనత్వాలు ఇలా ఉంటాయి. ఇక మనము 5వ పాయింట్గా మనం చూస్తే 5వ విషయాన్ని దావీదు అంటున్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29 అధ్యాయం 14 వచనం. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకు ఉండటం వల్ల నేను ఎంత మాత్రవాడు, నా జిల్లు ఎంత మాత్రవారు, సమస్తం నీ వల్లనే కలిగిన కదా, నీ స్వసామర్థ్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం అంటాడు. దేవుని మందిరమున కోసం దావీదు విస్తారమైనటువంటి మెటీరియల్గా అనగా వస్తువు రూపేణ, బంగారం రూపేణ, ఇంకా ధన రూపేణ విస్తారమైనటువంటి అర్పణలు సిద్ధపరిచాడు. అది మామూలుగా వేలల్లో లక్షలు కాదు. ఇప్పుడు ఆయన ఆ రోజులో కూర్చున్నటువంటి ఆ కానుకలను ఇప్పుడు లెక్కేస్తే కోట్లలో ఉంటుంది. అంత కూర్చి అంత దేవుని కొరకు ఇస్తూ ఆయన అంటాడంటే చూడండి, ఈ ప్రకారముగా మనపూర్వంగా సామర్థ్యం ఏమండి ఇచ్చే సామర్థ్యం మాకుండుటకు మేమెంత మాత్రపు వాడను, నేనెంత మాత్రం వాడను. చూడండి, నా జనులు ఎంత మాత్రం వారు, సమస్యముని నీ వలననే కలిగను కదా, మీ స్వసాంపాద్యములోనిదే కొంత మేము ఇస్తాం. చూడండి, మన పొలం ఎవరిది? దేవునిదే కదా. తోటలు ఎవరి? దేవునిదే కదా. వ్యవసాయం దేవునిదే కదా. పశువులు దేవునియే కదా. భూమి ఆయనదే కదా. బంగారం ఆయనదే కదా. అలాగే ధనం ఆయనదే కదా. వెండి ఆయనదే కదా. బైబిల్ చెప్తుంది అన్నమాట, ఈ సొంత మాట కాదు. అంటే దేవుడు వాటిని మనకి ఇచ్చాడు కనుక వాటిలో కొంత మనం ఆయనకి ఇస్తున్నాము తప్ప మనమేదో పుట్టించి సృష్టించి మనం దేవునికి తెలియకుండా, దేవుని దగ్గర తెలియకుండా ఎక్కడో తీసుకొచ్చి ఇవ్వట్లేదుగా మనం. అందుకని కానుకలు ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే మందిరం నిర్మాణానికి కానీ, టీవీ పరిచయకే కానీ, చర్చిలో కానీ ఎక్కడైనా దేవుని కానుక ఇచ్చినప్పుడు నేను ఇస్తున్నానని మాత్రం అనుకోకూడదు. దేవుడు ఇచ్చిన దానిలోనే దేవునికి ఇస్తున్నాం. అది దశమ భాగం రూపంలో కానీ, ప్రథమ ఫలం రూపంలో కానీ, కృతజ్ఞతాపూర్వకం రూపంలో కానీ, మొక్కుబడి రూపంలో కానీ, ఉత్సాహం కానీ, సంతోషం కానీ, ఏ విధంగానైనా దేవుడు మనకిచ్చిన దానిలోనే దేవునికి ఇస్తున్నాం. అది కూడా కొంచెం ఇస్తాం, అంత ఇవ్వలేం కదా. అందుకని అదే ఆత్మ సంబంధం. కానీ చాలా మంది ఏమంటారు కానుకల విషయంలో, కొత్త పాస్టర్ గారు కూడా సేవకులు కూడా ఏం చెప్తారంటే ఆ డబ్బు బాగా కానుకలు ఇచ్చే వాళ్ళని బాగా గొప్పగా వాళ్ళ పేర్లు చెప్పటం, పొగడటం, వాళ్ళకి ప్రత్యేక స్థానం ఇవ్వటం, ఇట్లా చేయటంలో ఆ ఇచ్చేవాడిని పాడు చేసేది ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి సేవకులే. మరి బైబిల్లో అలా చేయట్లా. ఎవరైనా ఒకటే సమానమే, అందరం కూడా అందరూ సమానమే. ఇచ్చేవాళ్ళు, ముఖ్యంగా ఇచ్చేవాళ్ళు గురించి ఆత్మ సంబంధమైన దీనత్వం అంటే ఎంత ఇచ్చినా దేవునికి ఇచ్చాను, నాదేమి లేదు, నేనేం చేయలే, కష్టపడ్డాం. దావీదు అంటాడు శ్రమ పడ్డాడు, శ్రమలో ఉండి ఇచ్చానంటాడు, కష్టంలో ఉండి ఇచ్చానంటాడు. భేద విధవరాలు తన దగ్గర ఉన్నది ఇచ్చేసింది. సారెపేత విధవరాలు ఆహారం తర్వాత తింటా లేకపోయినా ఈ దైవజనుడికి ఇచ్చేసింది. అలాగే 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో ఆ మాసిదోని సంఘస్థులు కూడా ఎంతో శ్రమలో, మిక్కిలి శ్రమలో ఉండి పౌలు అపోస్తలుడు కూడా సేవలో పరిచయం అయినను ఆ దేవుడిచ్చిందే దేవునికి మనకి ఇచ్చాను తప్ప కష్టపడింది మనమేనైనా, శ్రమపడి మనమే, పస్తులున్నా మనమే దేవునికి ఇవ్వాలని ఆరాటం అయినా దేవునికి ఇస్తున్నాం అని తెలుసుకుని నాదేమి లేదు, దేవునికి ఇచ్చానని ఎవరైతే తగ్గించుకుంటారో అలాంటి వారే ఆత్మ సంబంధమైన దీనులు. కనుక ఇక చివరిగా మరొక మాట, ఇంకో 2 మాటలని చివరి 2 మాటల్లో 6వ మాట ఏంటంటే, లుస్త్రాలో బలహీన పాదములు గలవాడు కూడా స్వస్థత పొందుకున్నాడు. దేవతలే దిగొచ్చేసారని అక్కడున్న లుస్త్రా పట్టణంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆ బలహీన పాదములు గలవాడు, ఎప్పుడు కూడా నడవనోడు లేచి నడుస్తుంటే పౌలు బర్నబాలు దేవదూతలే దిగొచ్చేసారు అనుకుని అక్కడున్న ప్రజలు వీళ్ళని దేవతలుగా అనక వీళ్ళు దేవుళ్ళుగా భావించి వాళ్ళకి బలులు అర్పించుతూ వాళ్ళ పూజలు చేద్దామని చెప్పి వాళ్ళకి సన్మానాలు చేసేసి హడావుడి చేసేస్తుంటే అపోస్తుల కార్యం గ్రంథం 14వ అధ్యాయం 7 వచనం 8వ వచనం 18వ వచనం వరకు మనం చదువుకుంటా వెళితే పౌలు అపోస్తులుడు బర్నబా వాళ్ళకి చేయుచున్న సన్మానాలు కానీ
దేవుళ్ళుగా వాళ్ళని పూజించటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను ఆ లుస్త్రా ప్రజల ఆ ప్రయత్నాలను ఆపటానికంటే వీళ్ళు ఎంతో ప్రయాసపడ్డారంట. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మీరు ఇలా చేయవద్దు, మేము మీలాంటి వారిని, మీలాంటి మనుషులను, ఆకాశమున భూమిని సృష్టించిన సర్వోన్నతుడు దేవుడు ఆయనే, పూజారుడు ఆయనే కొనియాడబడాలి, ఆయనే స్తుతించబడాలని వాళ్ళు తగ్గించుకుని దేవుణ్ణి చూపించి దేవుని మహిమపరిచారు. ఇక మరి మత్తయి సువార్త 18:7 ఆత్మవిషయం దీనులు ఎవరయ్యా అంటే, ఎవరు మాలో గొప్పవాడు, ఎవరు మాలో గొప్పవాడు అని శిష్యులు అనుకుంటుంటే యేసు ప్రభు చెప్పాడు, ఎవరైతే పరిచర్య చేస్తాడో, ఎవరైతే సేవకుడుగా ఉంటాడో వాడు గొప్పవాడు అంటాడు. ఇదిగో చిన్న పిల్లవాడిలాగా ఎవడైతే ఉంటాడో వాడే గొప్పవాడు అంటాడు. కనుక ఆత్మ సంబంధమైన గొప్పవాళ్ళు ఎవరైనా గొప్పవాళ్ళు ఆత్మ సంబంధంగా దీనత్వం అంటే ఏంటంటే, నీవు ఎంత గొప్పగా ఎదిగితే అంత తగ్గించుకుని సేవ చేయాలి, అందరికి పరిచయం చేయాలి. అలా కాకుండా అగ్రపీఠాలతో అగ్రస్థానాలు అందరూ వందనాలు కోరుకుంటూ గొప్పగా దేవుని స్థానం దొంగిలించేసే ప్రయత్నం చేయమక. అలా చేస్తే నువ్వు ఆత్మ విషయంలో దీనులు కాదు. నువ్వు ఆత్మ సంబంధమైన దీనత్వం అంటే మనము ఇప్పటివరకు 7 మాటల్లో మనం నేర్చుకున్నాం. అలాంటి వాళ్ళు ఆశ్రయించబడతారు. నీ ఆత్మీయ జీవితం దీనత్వంగా ఉందా, లేక దేవుని చూస్తే అసహించుకునే గర్వంగా అహంకారంగా ఆత్మీయం దాన్ని ఏమంటారంటే ఆత్మ సంబంధమైన గర్వం, ఆత్మీయమైన అతిశయం, చెడ్డత్యం, అలాంటిది ఎవరైనా కలిగి ఉంటే తొలగించేసుకోండి. ఆ ఆత్మ సంబంధంగా దీనులమై ఉందాం. దీనులం మరి వలె దీనత్వం, దావీదు వలె దీనత్వం, దానియేలు వలె దీనత్వం, బర్నబాల వలె దీనత్వం, యేసు ప్రభు వారు నా శిష్యుడికి చెప్పిన దీనత్వం, యెషయాకు ఉన్న దీనత్వం, దానియేలుకున్న దీనత్వం మనమును కలిగి దేవుని దయకు పాత్రమవుదాం, దేవుని కృపను పొందుకుందాం. అంతే తప్ప ఆ దేవుడు దీవించాడు కదా, ఇచ్చించాడు కదా అని చెప్పి నీవు గర్వం తెచ్చుకుని పాడైవద్దు. అలా ఎంతో మంది పాడై నశించిపోతున్నారు. కనుక అందుకే నేను నా సేవా అనుభవంలో నేను చూసిన ఆ పరిస్థితులను బట్టి నేను ఈ దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది క్షేమం కొరకు, ముఖ్యంగా ఆత్మ సంబంధంగా ఎదిగి దేవునిలో వర్ధిల్లుచున్న విశ్వాసులు, సీనియర్ మోస్ట్ విశ్వాసులు, సేవలో బాగా ముదిరిపోయిన పాస్టర్లకు కూడా చెప్తున్న ఈ మాటలు. కనుక చాలా మంది వెనకాల ఎంత సేవ చేసావు, అవి చేసావు, నా సాక్షి చాలా గొప్ప, చాలా దెబ్బ అంటారు. ఏం సాక్ష్యం ఉంది నీది? నేను అలా దేవుడి కంటే గొప్పదా నీ జీవితం? 3-4 మాటలు తెంచేయచ్చు నీ సాక్ష్యం. ఎవరి సాక్ష్యం? నా సాక్ష్యం ఏముంది? మనం దేవుని వల్ల కటాక్షించబడ్డామండి. దేవుని కనికరం బట్టి ఉన్నాం. దేవుని యొక్క కనికరం, దేవుని సన్నిధిలో మనం ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుడు ఆశ్రయిస్తాడు. దీనులమై ఉందాం, దీన స్థితి కలిగి, దీన మనసు కలిగి, దీన వస్త్రం ధరించుకుని దేవుని బిడ్డలుగా దేవుని కొరకు జీవించి దైవ కృపకు శాశ్వతమైన ఆయన కనికర కటాక్షములు ప్రతి ఒక్కరు పాత్రలు అవుదాం. దేవుడు అట్లాంటి కృప ఈ సందేశం మీ అందరూ దయచేయను గాక. వివరాల కొరకు నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9849607739. మెస్సయ్య స్వరం ఈ మన యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికి షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపణ కలిగిస్తే ఈ పరిచయకు మీ వంతు సహకారాన్ని అందించండి. మీ ప్రార్థన అవసరం ఏమున్నా నాకు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మీ అందరిని ఆశ్రయించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.